నీకు ఒక గిఫ్ట్ ఇద్దామని వచ్చినాం కదా సాయన లేడుగా అయితే నేనే ఇస్తున్నా. నువ్వు మస్తు చేస్తున్నావు కథలు కదా అదే మంచిగా గిఫ్ట్ ఇస్తున్నావు కదా సాయన. అద్దాలు ఏదైనా కొనుక్కుంటాం ఇక చోటు కానీ అద్దాలు నువ్వు ఏడా కొనుక్కున్నావు? గిఫ్ట్ షాప్ లో అరే కింద పెట్టాలా? అరే ఏముందిరా కోడిపిల్లుందారా? కోడిపిల్లుందారా? వెల్కమ్ బ్యాక్ టు లైగర్ బాయ్స్ 1. ఇవాళ వచ్చేసి వీడియో ఏంటంటే మన తరుణ్ పైన నేను ఫ్రాంక్ వీడియో ఇస్తున్నా, అంటే ఒక గిఫ్ట్ ఇస్తున్నా అని చెప్పి అలా పెండ పెట్టి మొత్తం ప్యాక్ చేసిన. ఇప్పటికైతే ప్యాక్ చేసిన. అరేగో ఎందుకు ఇస్తున్నా అంటే నా ఛానల్లో మంచి ఎడిటింగ్ చేస్తున్నావు, అన్ని చేస్తున్నారు, అందుకోసం నీకు గిఫ్ట్ ఇస్తున్నాం అని చెప్పి మేమిద్దరం. ఆయన అయితే ఇలా వేరే లెవెల్ ఉంటుంది. వీడియో చూసి ఎంజాయ్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి గైస్. తరుణ్ అయితే వస్తుండు, మేము ఆయనకి గిఫ్ట్ ఇద్దామని చూస్తున్నాం. సాయన అయితే గిఫ్ట్ రెడీ చేసింది కదా, సాయన లేదా అని మేము ఇస్తున్నాం గైస్. తరుణ్కి అయితే గిఫ్ట్ ఎందుకు ఇస్తున్నాం అంటే మా ఛానల్ కి మంచి సపోర్ట్ చేసిరు, ఎడిటింగ్ మంచి చేస్తున్నాను, వీడియోలు మంచి చేస్తున్నాను, మేము ఆయనకైతే గిఫ్ట్ ఇస్తున్నాం గైస్. చూసి ఎంజాయ్ చేయండి. కొంచెం సేపులో అయితే ఆయన వస్తాడు, ఎంజాయ్ చేసి లైక్ అండ్ షేర్. ఇక చూడండి గైస్, తరుణ్ అయితే వస్తుంది ఇప్పుడు. అటున్నాడు, వస్తుండు. రా తరుణ్. ఆయనకైతే ఇప్పుడు పెద్ద ప్రాంక్ చేస్తాం, చూడండి గైస్, ఎంజాయ్ ద వీడియో. జల్దీ రారా. ఏంలే, నీకు ఒక గిఫ్ట్ ఇద్దామని వచ్చినాం కదా సాయన లేడుగా అయితే నేనే ఇస్తున్నా. నువ్వు మస్తు చేస్తున్నావు కథలు కదా అదే మంచిగా గిఫ్ట్ ఇస్తున్నావు కదా సాయన. అద్దాలు ఏదైనా కొనుక్కుంటాం ఇక చోటు కానీ అద్దాలు నువ్వు ఏడా కొనుక్కున్నావు? గిఫ్ట్ షాప్ నువ్వు ఏడా కొనుక్కున్నావు? గిఫ్ట్ షాప్ అయితే ఇచ్చి మేము వెతుకుతాం. అవునా? ఎందుకు తగులుతుంది? మైక్ ఎందుకు పెట్టుకున్నావు? వీడియో తీసామని. సరే గిఫ్ట్ అయితే కావాలద్దా? ఏం గిఫ్ట్ ఇచ్చినారా? నీకేం గిఫ్ట్ కావాలి చెప్పు, అది పెడతాం. ల్యాప్టాప్ సరే ఇస్తాం కదే. మన గైస్ కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పు. ఛానల్ నాకు తెలుసురా, చెప్పరా మళ్ళా. లైక్ సబ్స్క్రైబ్ అంతేనా? అంతే. నీకేం గిఫ్ట్ కావాలైతే మేము అది ఇస్తాం కదే. నువ్వు సానగాడికి మంచి వీడియోలు చేయడానికి రావాలా. అందరు తీసుకోరా, నువ్వు ఒక్కనివి కావు. నీకు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటే గిఫ్ట్ అంటారు. నాకు ఏదో ఆనందంగా ఉంది. డబ్బులు తీరా గిఫ్ట్ ఇస్తాం. సానా వర్క్ మీద పోయిండు, సానా వస్తే అప్పుడు తీయొచ్చు. నువ్వు మంచి సపోర్ట్ చేసినావు సానా, కానీ మేము గిఫ్ట్ ఇస్తున్నాం ఇప్పుడు. ఇట్లనే చేస్తాం, మళ్ళీ ఆపేసి వదిలేసి వెళ్ళిపోతావు సానాకి. మనం వడ్లాం రా సానని, షూట్ లా చేస్తాం. మనం షూట్ చేస్తాం, ఛానల్ ఏమో తెప్పిస్తాం. ఏమంటావు? అరే అట్లే చేస్తున్నా ఇస్తాం కదే. నువ్వు ఫేమస్ చేస్తావా లేదా సానకి? మళ్ళా చెయ్యాలిగా, పక్క చేయాలి సానకి. ఎంత సబ్స్క్రైబర్ చెప్పిస్తావు ఈరోజు? మనం సబ్స్క్రైబ్ చేసి చూడండి, మంచి మంచి వీడియోలు చేసి మనమే తెప్పిస్తాం. అరే చేస్తాంగా, మనమే తెప్పిస్తాం. అరే మీరు చేస్తారా? అరే ఇప్పుడు నీకు ఇట్లా మజాక్ ఎందుకు ఆడుతూ తెలుసా? నువ్వు మాకన్నా ముందు వచ్చి సాయనకా నుంచి గిఫ్ట్ తీసుకొస్తున్నావు, మళ్ళీ మాకు దావత్ ఉందా లేదా? పెద్ద దావత్, మంది తినిపించాలి అందరికి. ఇప్పుడు నువ్వు మంది తినిపించాలంటే నాకు గిఫ్ట్ ఏముందో చెప్పాలి. సాయన తెస్తాడు, ఇప్పుడు పనికి పోయిండు, తీసుకొని వస్తాడు, నీకు ఇస్తాడు. పోయి వచ్చినాక నువ్వు 5 నిమిషాలు వస్తాడు, ఆగు. నువ్వు 5 నిమిషాల తర్వాత వస్తాడు. నువ్వు ఏం గిఫ్ట్ తీసుకుందాం అనుకుంటున్నావు? అరే 1:05 అవుతుందిరా, ఎంతసేపు? 5 నిమిషాలు వస్తాడు, సాయన వర్క్ పోయింది కదే. నువ్వైతే మాకు దావత్ ఇస్తావా? నువ్వైతే మాకు దావత్ ఇస్తా లేదా?
దావత్ ఇస్తాలే దావత్ కావాలంట మంది కావాలరా బై, ఫుల్ మంది కావాలి మాకు నాకు దావత్ అడిగినావు కదా, ఆ, నేను బిర్యానీ తీసా అంటున్నా. సరే ఫస్ట్ నువ్వు నాకు గిఫ్ట్ కావాలి. ఇస్తాము, ఇయ్యమని చెప్తలే నువ్వు దావత్ ఇస్తా అంటున్నా, నేను చెప్తలే కదా. సరే తినిపిస్తాం. సాన్ వస్తాడు, గిఫ్ట్ తీసుకొని అయితే వస్తాడు. తీసుకొచ్చినాక మాకు అయితే తినిపిస్తావు కదా మంది. ఇప్పుడే పోవాలి మనం, పైసలు చూపెట్టు, పైసలు ఇవ్వను ఇప్పుడు. ఇప్పుడైతే సాయన్ వస్తుందంట, నువ్వైతే మాకు దావత్ కనిపిస్తున్నా, దావత్ అంటావా? అందరు అడుగుతుడు, ఇప్పిస్తా చెప్పి. ఇప్పుడైతే గిఫ్ట్ చేస్తాం. కన్ను మూసి నువ్వు గిఫ్ట్ ఇట్లా ఓపెన్ తీసుకోవాలి, చేతిలోకి కన్ను మూసి తీసుకోవాలా. కన్ను తెరిచినా అనుకో, కళ్ళు కట్టేద్దాం. కళ్ళు తెరిచినా అనుకో, నేను బిర్యానీ ఇప్పియా మీకు. కళ్ళు కట్టేద్దాం రై, కట్టేస్తాం కదా, బట్టతో కట్టేద్దాం, కళ్ళు కట్టేద్దాం. సాయన్ అయితే గిఫ్ట్ ఇస్తాంటారు సాయన. అంటే నేనే చెప్పినారు వాళ్ళకి ఏం గిఫ్ట్ ఇమ్మని చెప్పిన అంటే ఛానల్ లో మంచి పని చేసినావు అంటే నువ్వు, దానికోసం వీళ్ళందరూ కలిసి ఇస్తున్నారు. అయితే నువ్వు కూడా హెల్ప్ చేయన్నా అని చెప్తే హెల్ప్ చేస్తారా అని చెప్పి నేను అన్నా. కానీ వీళ్ళు ఏం కండిషన్ అంటే అండి, పార్టీ కావాలి మాకు. ఏం కండిషన్ అంటే చెప్తా, నీ కళ్ళు మూస్తాడంట, నువ్వు ఇట్లా ఓపెన్ మీరు కళ్ళు మూసే గిఫ్ట్ ఆర్డర్. మీరు గిఫ్ట్ కాదు, ఫస్ట్ నువ్వు సేవ్ ఎత్తి ఇట్లా తీయాల. ఓకే, నేను వర్క్ నేను పోతున్నా. అయితే సాయన్ అయితే పోతుంది గైస్. ఇప్పుడు మేమైతే ఆయన గిఫ్ట్ ఇస్తాం, మీరు చూసి ఎంజాయ్ చేయండి గైస్, సరేనా? చేయాలా గిఫ్ట్? తీసుకురా. నీకు ఏం కావాలనిపిస్తుంది దాంట్లో? నాకు ల్యాప్టాప్ కావాలా. ల్యాప్టాప్ తప్ప అంతే, ఒకటే కావాలా? ఒకటే కావాలి. ల్యాప్టాప్ లేకపోతే ఏం చేస్తావు? ల్యాప్టాప్ లేకపోతే నేను బిర్యానీ ఎందుకు తినిపియవు? మేమైతే గిఫ్ట్ ఇస్తున్నాంగా. సరే, నువ్వు చిన్న రూపాయి చాక్లెట్ ఇప్పిస్తాను. అయితే మేము ఇట్లా చిన్న రూపాయి చాక్లెట్ ఇస్తాం. పట్టుకురా, రూపాయి చాక్లెట్ కావాలా? గిఫ్ట్ అయితే రేపోరా ఎవరైనా ఒకళ్ళు. ఒకళ్ళు కన్ను మూయింది. చూడండి గైస్, గిఫ్ట్ అయితే ఎంత పెద్దగా ఉంది. పగరే గణేష్, పెద్ద గిఫ్ట్ తెచ్చినాం తరుణ్ కోసం. పట్టుకుంటున్నారా? నేను ఇప్పుడైతే నేను ఓపెన్ చేస్తా అనేది స్కూటర్ గిఫ్ట్. చూడండి గైస్, గిఫ్ట్ అయితే వచ్చింది. కళ్ళు అయితే మూసినాం. చేతులు మొత్తం నా నోట్లో పోతున్నాయి. గిఫ్ట్ అయితే చూపిస్తాం. ఇది పట్టుకో గణేష్, ఇది మనకు రాష్ట్రం వస్తే అప్పుడప్పుడు. అరే ఏంద్రా, ఏం చేస్తారా మీరు? గిఫ్ట్ అయితే కావాలా నీకు? కావాలా? గిఫ్ట్ కావాలి. గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాం కదా, చూడండి. ఓపెన్ చేస్తుంది, కింద పెట్టాలా? అరే ఏముందిరా, కోడి పిల్ల ఉందారా? ఓపెన్ చేయలే గిఫ్ట్. చూడండి గైస్, ఓపెనింగ్ అయితే చేస్తున్నాం గిఫ్ట్. ఇది ఓపెన్ చేయవే, ఓపెన్ చేయరా? గుంజాయి కవర్, గుంజాయి కవర్, చింపు చింపు. అరే గైస్, వీడియో వచ్చి ఎంజాయ్ చేసారు కదా మీరు. ఇప్పుడు వీళ్ళు నాతోనే మొత్తం నా పెండ చేయబెట్టిరు అలా. ఇగో వీడియో చూసి ఎంజాయ్ అయ్యారు గైస్. నెక్స్ట్ లెవెల్ ప్రాంక్ చూడరి. ప్రాంక్ ఎవరు చేయించిర్రా? ఇది నేనే. నువ్వు చేయించినావా? నేను ఒక్కనే చేసిన. నువ్వు చేయలే, ఎవరు చేయలేదు. నేను ఎవరి మీద చేయాలో నాకు అర్థమైంది. వీడియో చూసి ఎంజాయ్ చేయాలి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి.